సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కెనరా బ్యాంక్ ఎండి అండ్ సిఇఓ కె సత్యనారాయణ రాజు నా తరపున మీ అందరికీ నమస్కారాలు. ఇక్కడ మేము రీజనల్ ఆఫీస్ మాకు దేశంలో మొత్తం 26 సర్కిల్ ఆఫీసెస్ ఉన్నాయి. అందులో 177 రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి. ఈ రీజనల్ ఆఫీస్ ఇదివరకు రాజమండ్రిలో ఉంటుండేది. మేము తీసుకున్న ఒక పాలసీ ప్రకారం వాళ్ళ కమాండ్ ఏరియాలోనే ఆ రీజనల్ ఆఫీస్ ఉండాలి అన్న పాలసీ ప్రకారం, సో దట్ కస్టమర్లకు అందరికీ ఆ రీజనల్ హెడ్ అందుబాటులో ఉండాలన్న నిర్ణయం ప్రకారం ఈ రాజమండ్రి నుంచి దీన్ని భీమవరానికి షిఫ్ట్ చేయడం జరిగింది. దీని పరిధిలో ఉన్న బ్రాంచ్లన్నీ కూడా ఈ పాత ఉభయ గోదావరి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి సంబంధించిన 2 జిల్లాలకి, ఇప్పుడు 2 జిల్లాలుగా విడిపోయింది కదా, బైఫర్కేట్ చేశారు కదా, ఈ 2 జిల్లాలు కలిపి కవర్ చేస్తున్న రీజనల్ ఆఫీస్ ఇది. ఈ 2 జిల్లాల్లో ఉన్న అన్ని బ్రాంచ్లకి ఈయన రీజనల్ హెడ్. సో ఇక్కడ ఉన్న కస్టమర్లందరికీ అందుబాటులో ఉండటం కోసం ఈ ఆఫీస్ని ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఏదైనా కస్టమర్ రీజనల్ హెడ్ని కలవాలంటే రాజమండ్రి దాకా రావాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు ఆ అవసరం లేకుండా ఇక్కడే, అంటే ఆఫీసర్సే కస్టమర్ల దగ్గరికి రావటం అన్న కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఈ ఆఫీస్ని ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు రిటైల్ లోన్స్ శాంక్షన్ చేసే హబ్బు, ఎంఎస్ఎంఈ లోన్స్ శాంక్షన్ చేసే హబ్బు, ఆ 2 కూడా ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఈ 2 కూడా రాజమండ్రిలో ఉండేవి, అందుబాటులో ఉండేవి కాదు. ఇక్కడున్న ఈ వ్యాపారస్తులకు కానీ లేకపోతే ఉద్యోగస్తులకు కానీ ఏదైనా లోన్ కావాలంటే అక్కడ దాకా కాంటాక్ట్ చేయవలసి వచ్చేది. అందుకని దాన్ని మార్చడం జరిగింది. దీంతో మేము మొత్తం మా 177 రీజనల్ ఆఫీసెస్ కూడా వాళ్ళ ఉన్న పరిధిలోనే, వాళ్ళున్న కమాండ్ ఏరియాలోనే ఆఫీసులు స్థాపించడం జరిగింది. మీకు అందరికీ తెలిసిందే, కెనరా బ్యాంకు లార్జ్ బ్యాంక్స్లో టాప్ 3 బ్యాంక్స్లో ఇదొక పెద్ద బ్యాంకు, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో. లాస్ట్ 3 ఏళ్లుగా మా బిజినెస్ అభివృద్ధి చాలా సాధిస్తుంది. మేము 5 ఏళ్ల క్రితం, అంటే 2020లో సిండికేట్ బ్యాంకు, కెనరా బ్యాంకు 2 మెర్జ్ అయినప్పుడు మా వ్యాపారం 15 లక్షల కోట్లు ఉండేది. అది ఇప్పుడు 23 లక్షలకు చేరింది. అలాగే లాభం కూడా 5 ఏళ్ల క్రితం ఈ బ్యాంకు ఒక 5 ఏళ్ల దాకా, అంతకుముందు 5 ఏళ్ల దాకా నష్టాల్లో ఉన్న, లాస్ట్ 5 ఏళ్ళు బాగా పురోగతి సాధించి ఇప్పుడు కొత్తగా మొన్న ఫైనాన్షియల్ ఇయర్లో 14,554 కోట్లు సాధించడం జరిగింది. దాంట్లోంచి గవర్నమెంట్కి ఉన్న 63% స్టేక్ ద్వారా మేము వాళ్ళకి 1,832 కోట్లు డివిడెండ్ కూడా ఇవ్వటం జరిగింది. లాస్ట్ 3 ఏళ్లలో గవర్నమెంట్కి మా ద్వారా డివిడెండ్ రూపంలోనే 4,000 కోట్లు ఇవ్వడం జరిగింది. ఈ లాభం ప్రతి సంవత్సరం డబుల్ అవటం వలన, ఇంతకుముందు సంవత్సరంలో లాభం 10,600 కోట్లు ఉండేది, అంతకుముందు సంవత్సరంలో లాభం 5,700 కోట్లు ఉండేది. దీని అంతటికి కారణం ఏంటంటే మాకున్న 83,000 మంది స్టాఫ్, సిబ్బంది హార్డ్ వర్క్. లాస్ట్ 3 సంవత్సరాలుగా మేము ఇన్వెస్ట్ చేస్తున్న టెక్నాలజీ మీద ఇన్వెస్ట్ చేస్తున్న మా ఇన్వెస్ట్మెంటు, అలాగే మేము తీసుకొస్తున్న కొత్త కొత్త పథకాలు కస్టమర్లకి నియర్గా తీసుకురావటం, కస్టమర్ని బేస్ చేసుకుని కస్టమర్ సెంట్రిక్ యాక్టివిటీస్ అంటారు, అవి తీసుకురావటం వల్ల ఈ అభివృద్ధి సాధ్యమవుతుంది. అలాగే లోన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ లోన్స్ తక్కువ సమయంలో ఇవ్వటం అనేది అది చాలా అవసరానికి ఉపయోగపడుతుంది. దాని మీద మేము చాలా ఫోకస్ చేసాం. ఆ ఫోకస్ చేయటం వలన కూడా మా లోన్స్ అభివృద్ధి డబుల్ డిజిట్లో ఉంది. లాస్ట్ 15 నెలలుగా దేశంలోని అన్ని బ్యాంకులు డిపాజిట్లు మొబిలైజ్ చేయడంలో చాలా ఇబ్బంది పడుతున్నాయి. కానీ మేము ఇది 15 నెలల క్రితమే మేము ఊహించగలిగాం. ఎందుకంటే రాబోయే సంవత్సరాల్లో డిపాజిట్ కన్వర్ట్ చేయడం అనేది చాలా కష్టం అనేది. అందుకని మేము కొత్త కొత్త ప్రోడక్ట్స్, కొత్త కొత్త సర్వీసులు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఇంట్రడ్యూస్ చేసాం, ఈ సంవత్సరం కూడా ఇంట్రడ్యూస్ చేసాం. దానివల్ల ఏమైందంటే లాస్ట్ ఇయర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కెనరా బ్యాంక్ ఒక్కటే డబుల్ డిజిట్ గ్రోత్ డిపాజిట్స్లో చూపెట్టగలిగింది. అలాగే జూన్ క్వార్టర్ ఫలితాలు కూడా మేము అనౌన్స్ చేయడం జరిగింది. ఈ జూన్ క్వార్టర్ ఫలితాల్లో కూడా మా డిపాజిట్ గ్రోత్ లోన్ గ్రోత్ కంటే ఎక్కువ జరిగింది. ఇది ఓన్లీ కెనరా బ్యాంక్లోనే సాధ్యమైంది. ఈ 2 రాష్ట్రాల్లో మా వ్యాపారం తెలంగాణ 1,09,000 కోట్లు ఉంది. ఈ తెలుగు ఆంధ్రప్రదేశ్లోనూ 1,06,000 కోట్లు ఉంది. ఈ కొత్తగా సౌలభ్యం కోసం ఈ ఆంధ్రప్రదేశ్ డిస్టెన్స్ శ్రీకాకుళం నుంచి తిరుపతి అనేది జాగ్రఫీ వైజ్ చాలా దూరం కాబట్టి కస్టమర్లకు అందుబాటులో ఉండటం కోసం ఈ రాష్ట్రాన్ని 2 సర్కిల్స్ కింద మేము డివైడ్ చేసాం. అందుకని కొత్తగా తిరుపతిలో సర్కిల్ ఆఫీస్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు తిరుపతి, రాయలసీమ అప్ టు ఒంగోలు, నెల్లూరు, గుంటూరు దాకా
ఒక సర్కిల్, ఆ తర్వాత ఇక్కడ నుంచి శ్రీకాకుళం దాకా ఒక సర్కిల్. దానివలన ఏంటంటే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఉద్యోగాలు పెరుగుతాయి, అవకాశాలు పెరుగుతాయి, ఆపర్చునిటీస్ పెరుగుతాయి, కస్టమర్కి దగ్గరలోగా ఉండి సేవ చేయడానికి అవకాశం కలుగుతుంది.